మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దగ్గరగా స్తోత్రం చెప్దామా? మంచిగా చెప్పాలి హల్లెలూయా. గత 2 వారాల నుండి కీర్తనల గ్రంథంలో నుండి భక్తుల ప్రార్థనలు లేదా పరిశుద్ధుల ప్రార్థనలు అనే అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం. 3వ ప్రార్థన ఈరోజు 7వ కీర్తన మొదటి చరణం. 7వ కీర్తన మొదటి చరణం. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. చూడండి, 7వ కీర్తన 1వ చరణాన్ని శ్రద్ధగా చదివితే ఇది కూడా దావీదు కీర్తనే. ఏమని ప్రార్థన చేస్తున్నాడయ్యా అంటే, యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. ఈ 3వ ప్రార్థన ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రతి మనిషి జీవితంలో ఆస్తులున్నా ఉండకపోయినా కొంతమందికి ఉంటాయి, మరి కొంతమందికి ఉండవు. అవి వస్తువులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అందం కావచ్చు, జనబలము కావచ్చు. కొంతమందికి కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కానీ ప్రతి మనిషికి కామన్గా ఉండేది ఏంటయ్యా అంటే శత్రువులు. ఎవరు చెప్పండి? ప్రతి మనిషికి, అది భేదవాడైనా ధనికుడైనా, అన్నీ కలిగిన వాడైనా ఏమీ లేని రిక్తుడైనా, ప్రతి వ్యక్తి జీవితంలో అది ఎలాంటి వాడైనా సరే వాడి స్థాయిలో శత్రువులు ఉంటూనే ఉంటారు. అనుమానం లేకుండా బోధిస్తున్న నా జీవితంలో, బోధ వింటున్న మీ జీవితంలో కూడా శత్రువులు లేకపోలేదు. మన జీవితంలో లెక్కేసుకుంటే చాలామంది శత్రువులే ఉన్నారు. కొంతమందికి కొద్ది మంది ఉండొచ్చు, మరి కొంతమందికి ఎక్కువ మంది ఉండొచ్చు. మొత్తానికైతే అందరికీ శత్రువులు ఉన్నారా లేరమ్మా? అందరికీ. శత్రువులు లేని మనిషి ఎవరైనా ఉంటే, శత్రువు లేని మనిషి ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుగు డిక్షనరీలో ఉన్న పేరు ఆజాత శత్రువు. ఎవరండి అంటే అతనికి ఇంకా శత్రువు పుట్టలేదని అర్థం. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఆజాత శత్రువులు ఎవరైనా ఉంటే చెప్పండి, చేతులేస్తా. అంటే నాకు ఒక్కళ్ళు కూడా లేరండి శత్రువు అన్నవాళ్ళు. ఒక్క మాటతో చెప్పాలంటే, ప్రేమను పంచడానికి వచ్చిన యేసు ప్రభుకు కూడా శత్రువులు లేకపోలేదు. అవునా కదా? అందుకనే కదిలింది కరుణ రథం అనే పాట ఎంత బాగా రాశారో, ఎంత బాగా రాశాడో. దీన జనాళికి దైవ కుమారుడే పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. రొట్టెలు తిందేమో, రొట్టెలు వేసిందేంటి రాళ్ళు. అంటే యేసు ప్రభుకే శత్రువులు ఉన్నారంటే మనకి శత్రువులు ఉండటంలో ఆశ్చర్యం ఏమైనా ఉందా? అసలు శత్రువులు ఉంటే ఆశ్చర్యం కాదు, కానీ నీ జీవితంలో శత్రువులు లేకపోతేనే నువ్వు ఆశ్చర్యపోవాలి. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నీకు శత్రువులు లేరు అంటే నువ్వు తేడా. ఇంకొక మాటలో తేల్చి చెప్పాలంటే, దేవుని ఏర్పాటులో లేని వ్యక్తివి. శత్రువులు ఎవరికి ఉంటారయ్యా అంటే దేవుని ఏర్పాటులో ఉన్న వారికి. చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం, హల్లెలూయా. నీకెంతమంది శత్రువులు ఎక్కువ ఉంటే నువ్వు అంత ఏర్పాటులో ఉన్నావని అర్థం. హల్లెలూయా. నీకెంతమంది శత్రువులు ఉంటే నీ పిలుపు అంత గొప్పగా ఉన్నట్టు. ఎంతమంది నీ మీద పగబూనితే, ఎంతమంది నీ మీద కక్ష పెట్టుకుంటే, ఎంతమంది నీకు శత్రువులు తయారైతే, ఎంతమంది నిన్ను నిర్హేతుకంగా ఇబ్బంది పాలు చేయడానికి ప్రయత్నిస్తే, నువ్వు అంత ఉన్నతమైనటువంటి దేవుని దృష్టిలో, దేవుని సంకల్పంలో ఉన్నావనేది 100% నిజం. బైబిల్లో మీరు చూడండి, సాధారణమైన వారికి శత్రువులు ఉంటారు. అయితే వారి గురించి ఎక్కువగా వ్రాయబడలేదు. కానీ దేవుని పిలుపు కలిగినటువంటి వ్యక్తుల జీవితాలలో శత్రువులు ఉన్నారు.
వాళ్ళు ఎంత గొప్పగా దేవుని చేత వాడబడుతూ ఉన్నారో అంత శత్రువులు ఉన్నట్టుగా కనబడతా ఉంది. దేవుని పిలుపు ఎంత గొప్పగా ఉందో అంత గొప్ప శత్రువులు ఉన్నట్టుగా కనబడతా ఉంది. దేవుని సంకల్పం వారి మీద ఎంత ఎక్కువగా ఉందో అంతమంది శత్రువులు ఉన్నట్టుగా కనబడతా ఉంది. నీ మీద ఎంత గొప్ప ప్రణాళిక ఉంటే నీకు కూడా అంతమంది శత్రువులు ఉంటారు. అందుకని శత్రువులు ఉన్నారని ఆశ్చర్యపోవద్దు, శత్రువులు ఉన్నారని భయపడొద్దు. ఎవడికో లేనిది ఏదో నీకు జరిగిపోతుందని కృంగిపోవలసిన అవసరం లేదు. ఇది అందరికీ ఉన్నదే. అబ్రహాము మొదలుకొని అబ్రహాం దాకెందుకండి అనుకుందాం. బైబిల్ చరిత్రలోనే ప్రారంభించిన మొదటిలోనే సృష్టి ఆరంభంలోనే హతసాక్షి అయినటువంటి హేబేలు మొదలుకొని అందరికీ శత్రువులు ఉన్నారు. కొంతమంది జీవితాలలో రక్త సంబంధికుల శత్రువులు, మరి కొంతమంది జీవితాలలో తోటివారే శత్రువులు, కొంతమంది జీవితంలో తోటి విశ్వాసులే శత్రువులు, కొంతమంది జీవితంలో మంచి ముసుగేసుకున్న వారే శత్రువులు. గొర్రెల్లాగా ఉంటారు కానీ వారు తోడేలు వంటి శత్రువులు. కొంతమంది జీవితంలో ఎవరినైతే వాళ్ళు ఎక్కువగా నమ్ముతారో వారే వారికి శత్రువులుగా పరిణమిస్తారు. కొంతమంది జీవితంలో ఎవరైతే మిమ్మల్ని వెంటాడతారో వెన్నంటి ఉంటారో వారి తర్వాత శత్రువులు అవ్వచ్చు, లేకపోతే ఇప్పటికీ నీకు అయ్యి ఉండొచ్చు. దావీదు కూడా ఉన్నారండి శత్రువులు. అందుకని ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా నా దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. ఇప్పుడు శత్రువులు ఉన్నారు, మనం ఏం చేయాలి? కంగారు పడొద్దు, భయపడద్దు. ఒకటి దేవుని పిలుపులో ఉన్న వాళ్ళకే ఉంటారు శత్రువులు అన్నాడు కదా పాస్టర్ గారు. ఎంత గొప్ప పిలుపు ఉంటే అంతమంది శత్రువులు ఉంటారని చెప్పాడు కదా. ఉండనియండి అని అనుకో. ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం, నీకు శత్రువులు ఉంటారు కానీ వారిని ఉండనివ్వకూడదు. వారి విషయమై వారి నిమిత్తమై దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. శత్రు శేషం మిగిలిందనుకో చాలా నష్టం. ఒక మనిషికి శత్రు శేషం ఉంటే చాలా నష్టం. మీ ఆస్తికి కావచ్చు, మీ ఇంటికి కావచ్చు, నీ ప్రాణానికి కావచ్చు. శత్రు శేషం ఉంటే నష్టం. అందుకని శత్రు విషయమై మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. ఈ రోజున చాలా మందికి శత్రువులు ఉన్నారు కానీ దావీదుకి మనకి వ్యత్యాసం ఏంటయ్యా అంటే, దావీదు తన శత్రువుల విషయమై ప్రార్థన చేశాడు. మనలో అనేకులు మన శత్రువుల విషయమై ఏం చేయట్లేదు? ప్రార్థన చేయట్లేదు. నీ మీద పగబెట్టుకున్న వాళ్ళ గురించి ఇతరులతో చెప్తున్నావు. ఎవరైతే నీకు శత్రువుల వారి గురించి బాధపడుతున్నావు, ఎవరైతే నీకు కీడు చూస్తున్నారో వారి విషయమై కృంగిపోతున్నావు. ఇది కాదు మనం చేయాల్సింది. నీకెవరు కీడు తలపెట్టినా, నీకెవరు హాని చేయాలని తలపెట్టినా, నీకు ఎంతమంది పక్షిలాగా వెంటాడుతా ఉన్నా, నీ జీవితంలో ఎంతమంది శత్రువులై చుట్టుముట్టినా, నిర్హేతుకంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా, ఈ రాత్రి నువ్వు నేర్చుకో ఒక ప్రార్థన. అది ఎవరైనా అది ఎలాంటి శత్రువైనా, వాడి వెనకాల ఎంత బలమున్నా బలగమున్నా, అవసరమైతే రాజకీయ పలుకుబడి ఉన్నా, కోట్లాది రూపాయలున్నా, నువ్వు ప్రార్థన చేస్తే ఆ శత్రువును కూడా దేవుడు నీ ఎదుట నుంచి తొలగిస్తాడు. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ శత్రువుకు బుద్ధి చెప్తాడు. ఆ శత్రు విషయమై దేవుడు ఒక న్యాయం తీరుస్తాడు. నీ జీవితంలో ఎలా సాగాలో, ఆ శత్రు నుంచి ఎలా తప్పించుకోవాలో ఆయన ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఆ శత్రు యొక్క బలము ఏ విధంగా బలహీనంగా చేయాలో మనకు తెలుసా? ఆయనకి తెలుసా? చెప్పాలి, ఆయనకే కదా. అందుకని మనం ఆయనకి మొర్ర పెట్టాలి. మరొకసారి చెప్తున్నా, దావీదుకు శత్రువులు ఉన్నారు, మనకి శత్రువులు ఉన్నారు. కానీ దావీదుకి మనకున్న తేడా ఏంటంటే, మనకు శత్రువులు ఉన్నారని 10 మందికి చెప్పుకుంటున్నాం, లేకపోతే కృంగిపోతున్నాం. దావీదు అట్లాంటి వాడు కాదు. ఆయన తన శత్రువుల విషయమై దేవుని సన్నిధిని సమీపించి ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాడు. స్తోత్రం. ఇది ఒక కీర్తనలో కాదండి, 150 కీర్తనలో దావీదు రాసిన అనేకమైన కీర్తనలో, అనేక ప్రార్థనలలో, అనేక కీర్తనలో ప్రార్థనలు ఎట్లా ఉన్నాయంటే శత్రువుల గురించి మొర్ర పెట్టాడు. ఆ కీర్తనలను నేను ఈ కోణంలో ధ్యానం చేస్తా ఉన్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మరి కొంచెం లోతుగా దావీదుకి ఎంతమంది శత్రువులు ఉంటే శత్రువుల గురించి అంతగా ప్రార్థన చేస్తాడు? ఎంతమంది తన జీవితంలో శత్రువులు
ఉంటే అంతగా శత్రువుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాడు. ఇక ఆలోచన చేయండి. దావీదు జీవితంలో అడుగడుగున శత్రువులే. మచ్చుకు కొన్ని ప్రార్థనలు మీకు చూపిస్తాను. దావీదు శత్రువుల గురించి, విరోధుల గురించి ఏ విధంగా ప్రార్థన చేశాడో మీకు అర్థమైతే ఇంకొంచెం బాగుంటుంది. చాలా కీర్తనలు ఉన్నాయి అలాంటి, కానీ ఒక 4-5 కీర్తనలు మీ ముందు పెడతా. 3వ కీర్తన చూడండి, 3వ కీర్తన చూడండి, 7వ చరణం చదవండి. 3:7. యెహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షించుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. దేవునికి 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. చూస్తున్నారా? 3వ కీర్తనలో వ్రాయబడింది. 5వ వచనంలో చూస్తే యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకుని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. దావీదుకున్న ధైర్యం చూడండి. ఎందుకు ఆయనకి భయం లేదు అంటే ఆయనకు ఒక ఆధారం ఉంది. ఏంటి ఆధారం? 7వ చరణంలో ఉంది, యెహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షించుము. దేవుడే దావీదుకు ఆధారం. స్తోత్రం చెప్పండి. అందుకని ఆయనకున్న ధైర్యం ఏంటో తెలుసా? ఆయన మీద 10,000 మంది దండెత్తి వచ్చిన, ఒక్కళ్ళు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, మహా అయితే 1000 మంది కాదు, 10,000 మంది దండెత్తి వచ్చినా దావీదు భయపడాడట, నెమ్మది కలిగి పడుకుంటాడట. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈరోజున నీ జీవితంలో శత్రువును బట్టి భయపడుతూ నిద్రకు దూరం అవుతున్న వారు మీరులో ఎవరైనా ఉండొచ్చు. శత్రువులను బట్టి కొన్నిసార్లు నిద్ర పట్టదు. ఎప్పుడేం చేస్తారో అర్థం కాదు, ఏ నింద వేస్తారో అర్థం కాదు, ఏ విమర్శ చేస్తారో అర్థం కాదు, ఏ విధమైన కీడు మోపుతారో అర్థం కాదు, ఎలాంటి పరిస్థితులలో నిలబెడతారో అర్థం కాదు. అలాంటప్పుడు నిద్ర రాదు. దావీదుకు కూడా ఎలాంటి పరిస్థితులే ఉన్నాయి, కానీ ఈయనకట ఒక్కోసారి ఒక అనుభవం. ఈ అనుభవం ఎట్లా ఉందంటే 10,000 మంది దండెత్తి వచ్చినా నాకు అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కారణం ఏంటంటే నా దేవుడు నాకు ఆధారం. స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అయ్యా నా శత్రువులందరి దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు వెర్రగా కొట్టువాడవు నీవే. కోపం వస్తే మనం అంటాం, రే కొట్టాననుకో పళ్ళు ఇరిగిపోతాయి అని కొంతమంది మాట్లాడతారు. కొంతమంది కానీ శత్రువుతో చెప్పట్లా మాట, దేవునితో చెప్తున్నాడు. ఈ రోజున మనిషి మీద నువ్వు పోరాడితే నీకు వచ్చే జయం శూన్యం. దేవునితో కలిసి పోరాడడం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి తగులు రాగానే వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళిపోయి గగ్గోలు పెడతారు, గోల చేస్తారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే మందిరంలో హల్లెలూయా చెప్పండి అంటే ఎక్కడో వినపడింది, కానీ వీళ్ళకి తగువులు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ చివరున్న మాకు ఎక్కడున్న తగులు కూడా వినపడతా ఉంటాయి. పెద్ద గడుపుతారు. ఎవర్రా ఈ మనిషి అంటే ఫలానా మనిషి పేరుతో సహా చెప్తారు. అంటే గొంతంతా క్లియర్గా వినపడుతుంది, అంత పెద్దగా మాట్లాడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే స్తోత్రం చెప్పమంటే స్వరమే రాదు. దావీదు తగులు పెట్టుకోవడంలో స్వరాన్ని వాడలేదు, కానీ ప్రార్థనలో వాడాడు. స్తోత్రం చెప్పాలి. ఎక్కడ వాడాడు? ప్రార్థనలో వాడాడు. అంటున్నాడు, నా శత్రు యొక్క దవడ పళ్ళను వెర్రగా కొట్టువాడుము నీవే. ఈరోజు నేను అంటాను, మనుషులే నీకు శత్రువులుగా ఉండొచ్చు. వాళ్ళు నీ మాట వినకపోవచ్చు. ఎన్నోసార్లు నువ్వు అభ్యర్థన చేసుకున్నా నీ మాట వినకపోవచ్చు. నిన్ను లెక్కలేనట్టుగా చూడవచ్చు. ఏం చేసుకుంటావో చేసుకొని ఉండవచ్చు. అయితే ఒక మాట చెప్పనివ్వండి, వాళ్ళ దవడ పళ్ళను విరగగొట్టే దేవుని నువ్వు కలిగి ఉన్నావు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, వాక్యం లోతులోనికి వెళ్ళక మునుపు అనుకునేవాడిని, బైబుల్ క్షమించమని చెప్తా ఉంటే దావీదేమని ప్రార్థన చేస్తున్నాడు? శత్రువుల దవడ పళ్ళను విరగొట్టంటాడే, శత్రువులకు అవమానం కలుగుగాక అంటాడే, వాళ్ళకి శాపం రావాలంటాడే. ఇది ఎక్కడ ప్రార్థన?
బైబిల్లో ఇలాంటి ప్రార్థనలు కూడా ఉంటాయా అనుకున్నాను. ఎప్పుడు వాక్యం లోతు అర్థం కానప్పుడు. నా దాకా వచ్చినప్పుడు నాకు అర్థమైంది, శత్రువులు నాకు కూడా ఉన్నారు కదా, నాకే ఎలాగ ఉన్నారంటే మరి అంత అభిషేకం కలిగిన దావీదుకి ఎంతమంది ఉండొచ్చు. కాబట్టి ఈ ప్రార్థనలో న్యాయం ఉంది. అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దవడ పళ్ళు దేనికి గుర్తు? వేటకి గుర్తు. ఎంతమంది నీ గురించి వేటాడుతున్నారో, వాళ్ళ దవడల కింద నిన్నేసి నవలాలని చూస్తున్నారో, వాళ్ళ పళ్ళన్నిటిని విరగగొడితే వాళ్ళు నిన్ను వేటాడినట్టుగా ఫీల్ అవుతారు, కానీ వాళ్ళ దవడల కింద నువ్వు ఉండలేవు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా, వాక్యం అర్థమైన వాళ్ళు చెప్పగలుగుతారు. నీకు ఆశీర్వాదం రాకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి. చెప్పాలి గట్టిగా. ఆశీర్వాదం మన జీవితంలో అనుభవించలేకపోవడానికి గల కారణం ఏంటి? ఆ శత్రువుల నుంచి దేవుడు రక్షించినప్పుడు ఆగిపోయిన ఆశీర్వాదాలన్నీ ప్రవాహం వలె వస్తాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. నీ ఆశీర్వాదాన్ని ఆపే కొంతమంది శత్రువులు ఉన్నారు. వాళ్ళు నీ ఆశీర్వాదానికి ఆటంకంగా, అడ్డుబండగా, రాతి బండగా, ప్రాకారముగా నిలిచారు. ఆశీర్వాదాలను దొంగిలిస్తున్నారు. నువ్వు ఈ ప్రార్థన చేయి, ప్రభువా వాళ్ళ దవడ పళ్ళను విరగగొట్టు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన యథార్థతను బట్టి దేవుడు ప్రార్థన ఆలకించినప్పుడు మనకి ఆగిపోయిన ఆశీర్వాదాలన్నీ వరుసనే. 3 అనుభవాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు దావీదు. 1 పెద్దగా మరణం, 2 అపజయం, 3 తొట్రుపాలు. ఇక్కడ చూడండి, దావీదు ఎంత విచిత్రంగా ప్రార్థన చేశాడు, ఎంత ఛాలెంజింగ్గా ప్రార్థన చేశాడు. నేను మరణము పొందకుండానట్లు. 2ది, ఒకవేళ జీవంతో ఉన్నా ఓడిపోతే అది నాకు ఇష్టం లేదు. నా శత్రువు నా మీద గెలిచాడని ఎప్పుడు అనుకోకూడదు. నాకు అపజయం కూడా రాకూడదు. ఒకవేళ నేను గెలిచి స్థిరపడకుండా తొట్టుపడతానేమో, కనీసం గెలిచాడు కానీ వాడు సరిగ్గా నిలబడలేకపోయాడు, తొట్టు పడ్డాడని కూడా శత్రువు అనుకోకూడదు. ఎంత గొప్ప ప్రార్థన! చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. టేక్ యువర్ లైఫ్ వెరీ సీరియస్లీ. ఈ పూట వత్తేరాని, లేకపోతే మానేసేయి, వదిలేసేయి. రాదు ఇక. విశ్వాసంతో చెప్పావా? దేవునికి స్తోత్రం చెప్పండి. వదిలేసేయండి. పర్వాలేదు. లైఫ్ని సీరియస్గా తీసుకోండి. లైఫ్ని ఎట్లా తీసుకోండి? అవర్ లైఫ్ ఇస్ నాట్ ఎ గేమ్. ఇది ఒక ఆట కాదు. టేక్ ఇట్ సీరియస్. ఏదో నిప్పుతో చెలగాట వాడినట్టుగా, ఏదో పిల్లకాయలు ఆటలాడినట్టుగా మన జీవితాలు ఉండకూడదు. దావీదు ఎంత సీరియస్గా తీసుకున్నాడు చూడండి. నేను మరణించానని నా శత్రువులు సంతోషపడకూడదు, నాకు నీ జీవము కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీని అర్థం ఏంటో తెలుసా? దావీదు చస్తే చూడాలని చాలామంది చూస్తున్నారు. నువ్వు చచ్చిపోతే బాగుండని కూడా నీకు శత్రువులు అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ నువ్వు మొర్ర పెట్టాలి, ప్రభువా నేను నీ చిత్తం లేకుండా మరణించకూడదు, నా మరణాన్ని బట్టి శత్రువు సంతోషించకూడదు. స్తోత్రం చెప్పాలి. ఒకవేళ మరణించకుండా సజీవున్నాయి, అపజయం వెనక అపజయాన్ని నేను పొందితే నాకేం ఉపయోగం? అపజయం కాదు నాకు కావాలి, జయము కావాలి. స్తోత్రం. నేను బ్రతికి ఉండాలని ఆశిస్తుంది ఎందుకంటే నీ జయము కోసం. హల్లెలూయా. విజయము కోసం. హల్లెలూయా. విజయోత్సవాలతో ఊరేగటం కొరకు. అలాంటప్పుడు నాకు అపజయం ఎందుకు? విజయం కావాలి. విజయోత్సవాలతో ఊరేగిన నేను పడిపోకూడదు, తొట్టిల్లకూడదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. తొట్టిల్లటువంటి మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్తాను. ఈ మధ్య మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక యవనస్తుడు, గుగేష్ అనేటువంటి ఒక ఆయన, ప్రపంచంలో అనేక దేశాల నుంచి వస్తే అందరి మీద ఛాంపియన్షిప్ వచ్చింది. కొన్ని నెలలకే, ఈ మధ్య కాకుండా దాని తర్వాత కొన్ని నెలలకే లోకల్గా ఒక చెస్ కాంపిటీషన్ జరిగితే దాంట్లో అటెండ్ అయ్యాడు. విచారకరమైన విషయం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద గెలిచాడు, కానీ లోకల్లో జరిగిన చెస్ కాంపిటీషన్లో ఓడిపోయాడు. ఆ వార్త నేను విన్నప్పుడు అయ్యో ఇది కూడా గెలిస్తే బాగుండేదే. ఇప్పుడు విమర్శించేవాడు ఏమనుకుంటాడు? నిన్నగాక మొన్న ప్రపంచం మొత్తం మీద గెలిచాడు, ఈరోజు చూస్తే లోకల్గానే ఓడిపోయాడు. ఏదో ఈ విజయం యాదృచ్ఛికంగా వచ్చిందే కానీ చెప్పండి అతనిలో సత్తా లేదు అనుకుంటారా అనుకోరా? అందుకని విజయం ఎంత ముఖ్యమో
విజయ వీరులముగా నిలిచిన మనం తొట్టిల్లకుండా నిలబడటం అంతే ముఖ్యం. స్తోత్రం చెప్పారు గట్టిగా. గెలవటం ఎంత ముఖ్యమో నిలబడటం అంతకంటే ముఖ్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గెలుపును ఆస్వాదించాలి. అందుకని దావీదు అంటున్నాడు, అయ్యా నాకు ఇలాంటి అనుభవాలన్నీ దూరం చేసి చూడాలంటే నా కన్నులకు వెలుగు కావాలి. దేనికి కావాలి? కన్నులకు వెలుగు కావటం అంటే ఒక ఉపదేశ క్రమంలో ఒక మాట చెప్తా, దర్శనం. స్తోత్రం. విజన్. హల్లెలూయా. క్లారిటీ. అర్థమైందా? దర్శనము లేకుండా నువ్వు జీవంలోనికి రాలేవు. దర్శనం లేకుండా నువ్వు జయాన్ని చూడలేవు. దర్శనం లేకుండా నువ్వు ఆ విజేతగా నిలబడలేవు నీ శత్రువులు ఎదుట. అందుకని ఎప్పటికప్పుడు నీకేముండాలి? దర్శనం. దేంతో కొనసాగలను? దర్శనం. శత్రువు అనేటప్పుడు ప్రతిసారి నేను చెప్పను, 2 గుర్తుపెట్టుకోండి. 1 సాతాను, 2 ఎవరో నీకు విరోధులు. ప్రతిసారి చెప్పను నేను. 1 శత్రువు అనగానే గుర్తుపెట్టుకోవాలి. అందరికీ శత్రు, కామన్ శత్రు సాతాను. 2వది శత్రువు ఎవరంటే మనుషులు ఎవరో నీ జీవితంలో నిన్ను ఇబ్బంది పెడుతున్నవారు. వాళ్ళు ఎదుట నువ్వు జీవాన్ని చూడాలి, విజయాన్ని పొందాలి, నిలబడాలి అంటే నీకేం కావాలి? దర్శనం. స్తోత్రం చెప్పండి. దర్శనం మసగబారితే నీ జీవితం విజయాలు అసాధ్యం అవుతాయి. జై జీవితం అసాధ్యమైంది. జీవించిన అనుభవాలు తగ్గిపోతాయి. మృతమైన అనుభవం ఏలుబడి చేస్తుంది. ఉద్యోగం లేకుండా బ్రతుకుతావు. ఈ రోజున నీ జీవితంలో కొంచెం లోతుకెళ్ళి మనం మాట్లాడుకుంటే జీవం అనగా ఉద్యోగం ఎందుకు లేదు నీ జీవితంలో అంటే దర్శనం కోల్పోయావు. యు లాస్ట్ యువర్ విజన్. దర్శనం కోల్పోయావు. దర్శనం కోల్పోయిన వాడు జీవించనట్టే. అందుకని నీకేం కావాలి? నిరంతరము దర్శనము కావాలి. స్తోత్రం చెప్పండి. నీ కన్నులకు వెలుగు కావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ జీవం ఉంటుందో నువ్వు విజయంతో నడుస్తావు. ఎప్పుడైతే ఆ దర్శనం బాగుంటుందో నువ్వు నిలబడతావు. మరొక ప్రార్థన, శత్రువుల గురించి ఏం ప్రార్థన చేశాడు? 27:1 యెహోవా 27:1 యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెరుతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిళ్ళ కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యముగా విడువకుందును. దావీదు అంటున్నాడు, అయ్యా నా మాంసము తినుటకై దుష్టులు నా మీదకు వచ్చి ఉన్నారు, నా శత్రులను బాధిస్తున్నారు, అయితే వారు తొట్టిల్లి కూలారు. చూడండి దావీదుకున్న నిరీక్షణ. ఆయన నాకు వెలుగు రక్షణ ఉన్నాడు కాబట్టి నేను ఎవ్వరికి భయపడను. స్తోత్రం చెప్పండి. వెరవటం అంటే భయపడటం. నేను ఎవరికి వెరుతాను? ఆయన తోడుంటే. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోండి. ఆయన మీకు తోడుంటే ఏ శత్రువుకి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. స్తోత్రం చెప్పగలరా? ఆమేన్. 30వ కీర్తన 1వ చరణం చూడండి. యెహోవా నా శత్రువులను, చదవమా, నా శత్రువులను నా విషయమై సంతోషంపనివ్వక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. కొనియాడెదను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు శత్రువు రోగ రూపంలో వస్తాడు. ఎట్లా రోగం, అస్వస్థత రూపంలో వస్తాడు. వాడు ఏం చేస్తాడు? ఎందుకు నీకు రోగాన్ని రప్పిస్తాడు? సరదా కాదు, నిన్ను మరణ గోతిలో నుంచి తీసుకెళ్తానికి. మరణ గోతిలోనికి నీకు రోగం వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా అదే తగ్గిద్దులే, అదే పోయిద్దులే అని ఎప్పుడు అనుకోవద్దు. ఆ రోగం దినదిన ప్రవర్ధమానమై
అది నీ మీద మరింత భారమై నేను ఎక్కడికి తీసుకెళ్లాలని ఆ రోగాన్ని అపవాది నీ జీవితంలోకి తెచ్చిపెట్టాడంటే మరణ గోతులోండి. కొన్నిసార్లు రోగాలే, వ్యాధులే మనకు శత్రువులు అవుతారు. అప్పుడు దావీదు జీవితంలో కూడా రోగాలు శత్రువులై మరణ గోతులోనికి ఏడవాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అపవాదిని తన విషయమై సంతోషనింపకుండా స్వస్థపరిచాడు. స్తోత్రం చెప్ప, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నీ జీవితంలో రోగం వచ్చిందా? చూసి చూడనట్టు ఉండొద్దు. వ్యాధి కలిగిందా, బలహీనత కలిగిందా? చూసి చూడనట్టుగా ఉండొద్దు. ఆ రోగం విషయమైన దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎలా వచ్చింది అలాగపోతే ఎట్లా పోయింది? పోదు. రోగానికి ఏం కావాలండి? ఖచ్చితంగా లోకపరంగా ఏం కావాలి? మందు కావాలి. అట్లాగే క్రైస్తవులమైన మనం మందు వేసుకోండి. మందు కంటే శక్తివంతమైన అది కావాలి, ప్రార్థన కావాలి. స్తోత్రం చెప్పండి. నీకే రోగం అన్నా రాని మొదటికి ఏం చేయాలా? ప్రార్థన. ఆ ప్రార్థనే నిన్ను మరణ గోతిలోనికి తీసుకువెళ్లకుండా మరణము నుండి తప్పేస్తుంది. ఈ రోజున ఏదో ఒక రోగం వచ్చి మనలో అనేకులు మరణమైపోవాల్సిందే, కానీ సజీవులమై ఉన్నామంటే అర్థమేంటి తెలుసా? ఆ రోగం నుండి ప్రభువు మనల్ని స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అందుకని మీరేం చేయాలి? రోగముల విషయం కూడా ప్రార్థించేయాలి. ఎందుకంటే రోగం కూడా మనకు శత్రువే. 31వ కీర్తన 11వ వచనం, నా శత్రువులకు అందరికీ నేను నిందాస్పదుడై ఉన్నాను, నా పొరుగు వారికి విచారణ కారణంగా ఉన్నాను, నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను, వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి. చూసారా? దావీదు చుట్టూ ప్రజల ఆ రియాక్షన్స్ ఎట్లా చెప్పచ్చు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ వైఖరి చూడండి. కనబడితే నిందేస్తా ఉన్నారు. ఈడి మొహం ఎందుకు చూశానురా అనుకున్నట్టుగా ఉన్నారు. నేలవరులు అంటే రక్త సంబంధులు. వీడిని చూడడమే పాపం. బేకరుడు అంటే భయం గెలిపించే వ్యక్తి అని అర్థం కాదు ఇక్కడ. ఈయన్ని ఎందుకు చూశానురా అనేది అనమాట. వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుంచి పారిపోతున్నారు. కింద వచనంలో ఉంది, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. ఈ అనుభవాలు ఎంతమందికి ఉన్నాయో నాకు తెలియదు. అనేక మందికి నువ్వు నిందాస్పదముగా మారేవేమో. ఆస్పదం అంటే కారణం. నిన్ను చూడగానే ఏదో ఒక నింద వేయాలన్నట్టుగా నీ మీద పడిన నిందలే ప్రజలు తలుచుకుంటూ నిన్ను హేళన చేస్తూ, గేలి చేస్తూ, నిన్ను మరింతగా కృంగిపోయేటట్టుగా చేస్తున్నారేమో. దేవుని సన్నిధిలో మొరపెట్టు. వీధిలో వెళ్ళేవాళ్ళట దావీదును చూసి ఏమనుకుంటున్నారంటే దూరంగా వెళ్ళిపోతున్నారట. నీకు అందం ఉంటే నీ దగ్గరికి వస్తారు, ఆస్తి ఉంటే నీ దగ్గరికి వస్తారు, కోరదగిన విషయాలు కొన్ని ఉంటే నీ దగ్గరికి వస్తారు. ఏమీ లేనప్పుడు మనుషులు నువ్వు రమ్మన్నా రారు, నిన్ను చూసి దూరంగా వెళ్ళిపోతారు. దావీదుకి ఇదే జరిగింది. రక్త సంబంధులు దావీదును చూసి ఈయనెందుకు చూసావురా అనుకుంటున్నారట. ఎవ్వరికి కూడా దావీదు ఉపయోగపడనటువంటి ఒక నిరుపయోగమైన పాత్ర వలె. అందుకే కింద వచ్చిన నేను ఓటి కొండలాగా అయిపోయానయ్యా. ఈ ఊడికి పనికి రావట్లేదు. నా జీవితం ఒక ఓటి కొండ అయ్యిందే. ఒక భర్తకి పనికి రావటం లేదు, ఒక భార్యకి పనికి రావటం లేదు, పిల్లలకి పనికి రావటం లేదు, అయిన వారికి పనికి రావటం లేదు. నేను ఎవరికి ఉపయోగపడిన ఓటి కొండలాగా అయ్యాను. నిష్ప్రయోజనమైన యూజ్లెస్ ఫెలో లాగా మారాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా బాధలు అందరికి ఉంటాయి, కానీ దేవుని సన్నిధిలో భావాలు పంచుకునే దావీదు లాంటి వాళ్ళు కొందరే ఉంటారు. స్తోత్రం చెప్పండి. చెలవల పొలవులుగా గ్రంథాలుగా నీ తోటి వారికి చెప్పుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. చూడండి, దావీదును చూసి మనం నేర్చుకోవాలి. ఆయనకు కలిగిన ప్రతి అవమానంలో, నిందలో, శత్రువుల విషయంలో తన వారు తనను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో, ఆ విషయాలన్నీ, తన స్థితి ఎట్లా ఉందో అదంతా తండ్రికి చెప్పుకున్నట్టుగా, స్నేహితునికి చెప్పుకున్నట్లుగా, రక్త సంబంధికి చెప్పుకున్నట్లుగా, తనతో తాను చెప్పుకున్నంతగా స్వేచ్ఛగా దేవునికి చెప్తున్నాడు. స్తోత్రం. దిస్ ఈజ్ ట్రూ ప్రేయర్. ఇది నిజమైన ప్రార్థన. హల్లెలూయా. నిజమైన ప్రార్థన ఇది. ఆ కింద వచనంలో నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారయ్యా.
నా దోషమును బట్టి కాదు, నా పాపాన్ని బట్టి అది కాదు. 31:13 అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారు గొస్సగొస్సలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలా నాకు భీతి కలుగుచున్నది. చూడండి, దావీదును చూసి అనేకులు గొస్సగొస్సలాడుతున్నారట. చివరికి కంక్లూజన్ ఇస్తే బాగుంటుంది. మంచిగా ఇచ్చాడు కంక్లూజన్. 31:23 చదువుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అన్నీ చెప్పలేకపోతున్నాను, టైం అనుమతించట్లేదు. 23-24 యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, 2 చేతుల పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని కష్ట నష్టాలు అనుభవించిన దావీదు అంటున్నాడు, యెహోవా భక్తులారా మీరు భయపడద్దు, మీరందరూ ఆయన ప్రేమించండి, ఎందుకంటే ఆయన విశ్వాసాలను కాపాడుతాడు, మీ శత్రువులకు ప్రతీకారం చేస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరు మనస్సును ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. స్తోత్రం. ఆయన అనుభవించి చెప్తున్నాడు, దావీదు అనుభవించి చెప్తున్నాడు, నేను ప్రార్థన చేశాను కాబట్టి నిబ్బరంగా ఉండగలుగుతున్నాను. ఎవరైతే నా ఎదుట గర్వంగా ప్రవర్తించారో, నాకు వినబడేటట్టుగా గొసగొసలాడారో, ఏదో ఒక విధంగా నన్ను చంపడానికి ప్రయత్నం చేశారో, వారందరట ఎట్లుంటారంట 17వ వచనంలో, పాతాళమందు వారు మౌనులై ఉంటారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలా ప్రార్థనలు ఉన్నాయి, అవన్నీ చెప్పి వివరించడానికి టైం లేదు. ఒక అద్భుతమైన మాట చెప్తా. 56:9 కీర్తన 9వ వచనం, నేను మొర్రపెట్టు దినమున దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నీ పక్షాన ఉన్నాడని ప్రజలకి ఎప్పుడు తెలిసిద్ది? నీ శత్రువులు ఎప్పుడు అర్థం చేసుకుంటారు తెలుసా? వారికి నీకు జయము, వారికి అపజయం కలిగినప్పుడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు నీ పక్షాన ఉన్నాడని నీ శత్రువులు ఎప్పుడు అర్థం చేసుకుంటారు తెలుసా? వాళ్ళకు అపజయం, నీకు జయం రావటం వాళ్ళు చూడాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడని సౌలుకు అర్థమైనప్పుడు సౌలుకి భయం కలిగిందట. సౌలుకి ఎందుకు భయం వచ్చింది? చంపడానికి ప్రయత్నించిన వాడు, అసూయపోయిన వాడు. అసలు దావీదు లేకపోతే సౌలు చరిత్ర అంతటితో ముగించబడేది. ఒక రకంగా చెప్పాలంటే సౌలుకి తిరిగి రాజ్య స్థాపన చేసిన వాడు, ప్రాణభిక్ష పెట్టినవాడు, పునరుజ్జీవాన్ని ఇశ్రాయేలులకు పోసినవాడు దావీదు. అలాంటి దావీదును పట్టుకొని అసూయపడి చంపడానికి ప్రయత్నించినటువంటి దావీదుకి ఎప్పుడు భయం కలిగిందంటే దేవుడు దావీదు పక్షమున ఉన్నాడని సౌలుకి అర్థమైనప్పుడు. స్తోత్రం చెప్పండి. ఈ పగటి వేళ మీరు, రాత్రి వేళ మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు మీకు తోడై ఉన్నాడని ఎప్పుడు శత్రువులు అర్థం చేసుకుంటారు తెలుసా? నీకు భయపడితే కాదు. చెప్పండి, ఎవరికి భయపడాలి? నీకు తోడై ఉన్నాడు అని అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీ శత్రువులకి నిన్ను చూడంగానే ఏం కలిగింది? భయం. స్తోత్రం. ఇస్సాకు జీవితంలో కూడా మీరు చూడండి, ఎంతో మంది శత్రువులు రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. చివరికి ఇస్సాకు దగ్గరికి వచ్చి సంధి చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా? ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడని అర్థం చేసుకున్నప్పుడు, అయ్యా నీవు మమ్మల్ని ఏమీ చేయొద్దు, ఎందుకంటే నీకు దేవుడు తోడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. గుంటలో వేసిన అన్నలే మళ్ళీ ఎందుకని యోసేపు దగ్గరికి వచ్చి అయ్యా మమ్మల్ని ఏమీ చేయొద్దు అని భయపడ్డారు. దావీదు యోసేపుకి తోడై ఉన్నాడని అన్నలకు అర్థమైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు దేవుడు తోడై ఉన్నాడని ప్రజలు అర్థం చేసుకునే స్థాయిలో నీ ప్రార్థన ఎదగాలి. స్తోత్రం చెప్పండి. అప్పుడు దాకా మొరుగుతూనే ఉంటారు, అప్పుడు దాకా కీడు పన్నుతూనే ఉంటారు, అప్పుడు దాకా నీ వెనకాల గొంతులు తీస్తానే ఉంటారు, అప్పుడు దాకా నీకు వ్యతిరేకంగా గొంతులు లేపుతూనే ఉంటారు,
నీ ప్రార్థన వారి గొంతు కంటే అధికమగునుగాక. స్తోత్రం. వారు తవ్విన గుంటల కంటే లోతుగా ఉండనుగాక. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ యువర్ ఎనిమీస్ సీ గాడ్ ఈజ్ విత్ యు. దేవుడు నీతో ఉన్నాడని నీ శత్రువు చూచునుగాక. మరొక ప్రార్థన చూద్దాం, ముగించేస్తున్నాను. 61వ కీర్తన 3వ వచనం. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా. స్తోత్రం చెప్పు. ఇప్పుడు దేవుడు నీకేమవ్వాలి? బలమైన కోట. ఎంతమంది శత్రువులు నిన్ను ఓడించడానికి ప్రయత్నం చేసినా, నేను చావు కళ్ళారాలు చూడాలని ప్రయత్నం చేసినా, నీకు శత్రువులకి మధ్యలో ఒక కోట ఉంది. స్తోత్రం. హల్లెలూయా. చిన్నప్పుడు ఒక పాట ఉండేది, ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవితకాలమంతా స్తుతించేదను, ఆయనే నా సంగీతము. హల్లెలూయా. బలమైన కోటగా ప్రభు మనకి శత్రువులకి మధ్య ఉండునగాక, మన చుట్టూ ఆవరించునుగాక, ఒక ఫైర్ వాల్గా అగ్ని ప్రాకారముగా ఉండునుగాక. చివరిగా మీకు ఒక 6 విషయాలు చెప్తా, జస్ట్ చెప్పి ముగించేస్తా. నీ శత్రువుని నీ చేతికి అప్పగించాలంటే, శత్రువు మీద నీకు విజయాన్ని ప్రభు ఇవ్వాలంటే, నీ జీవితంలో నువ్వేం కలిగి ఉండాలి? ఒక 6. 2 రాజులు 17:38. 2 రాజులు 17:38. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించునని. ఏ అన్య దేవతకు మొక్కకుండా దేవుడినే దేవునిగా కలిగి, యెహోవా దేవునినే దేవునిగా కలిగి, ఆయనకు మాత్రమే భయపడి సాగిలపడి పూజించి ఆరాధించే వానికి దేవుడు శత్రువులు ఎదుట తలనెత్తుతాడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వెక్కడున్నా వేరే దేవతకు మొక్కొద్దు, చేతులు జోడించొద్దు, ప్రార్థన చేయొద్దు. వింటున్నారా? ఆ దేవతకు భయపడటం కూడా చేయొద్దు. ఎందుకంటే మనం ఎక్కడున్నా చెప్పండి, జీవము కలిగిన దేవుడైన దేవుని పిల్లలం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎక్కడున్నా, అర్థమైందా? దానియేలు వలె ఎక్కడున్నా నిజ దేవునికి మనం ప్రార్థించాలి. యోసేపు వలె ఎక్కడున్నా దేవునికి ప్రార్థించాలి. అది దేవుని యందు భయభక్తులు అంటే. ఆమేన్. ఎట్టి పరిస్థితులు అన్య దేవతల జోలికి వెళ్ళొద్దు, వాటికి మొక్కొద్దు, వాటికి జోడించొద్దు. వాటి పేరైనా చూడండి, దేవుడు మనల్ని ఎంత పరిశుద్ధులుగా మార్చాడు, ఎంత ప్రతిష్ఠించాడు, ఎంత వేర్పాటు జీవితం కలిగి జీవించాలని కోరాడు, ఎంత నిబంధన జనులన్నీ చేశాడు. ఆయన ఎంత రోషం కలిగిన దేవుడు అంటే, కనీసం వాళ్ళ పేరులైనా నీ నోట పలకకూడదని ఆయన కోరుకున్నాడు. ఇది మన ఎడల ఆయనకున్న ప్రేమ. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పేరు కూడా ఎత్తొద్దంట, అంత భయభక్తులు కలిగి ఉండాలి. 2 ద్వితీయోపదేశకాండం 23:14. నీ శత్రువును ప్రభు అప్పగించాలంటే నీవు కలిగి ఉండవలసిన 2వది. ద్వితీయోపదేశకాండం 23:14. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్దామా? అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారు. గట్టిగా అంటే మీరు సరిగ్గా వినలేదు, నేను చెప్పిన తర్వాత కొట్టండి. అదేంటంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించడానికి, నీ శత్రువులను అప్పగించడానికంట నీ పాళ్యములో లేదా నీ ఇంట్లో ఎప్పుడు ఆయన సంచరిస్తూనే ఉన్నాడట. చప్పట్లు కొట్టాలి గట్టిగా, స్తోత్రం చెప్పాలి. నువ్వు శత్రువుకు భయపడుతున్నావు, నిద్ర పట్టడం లేదండి, పేడ కలలు వస్తున్నాయండి, దెయ్యం తిరుగుతున్నట్టుగా ఉందండి, గజ్జల సౌండ్ అండి, ఇంకేం సౌండ్ అండి, నీకు ఇయే కనపడుతున్నాయి. కానీ ఇక్కడ
జీవము కలిగిన దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ శత్రువులను నీకు అప్పగించడానికి, ఏ శత్రువు చేతిలో ఉన్నావో వారి నుండి నిన్ను విడిపించడానికి ఆయన నీ పాళ్యములో సంచరించు దేవుడు. స్తోత్రం చెప్పండి. అయితే ఆయన నీ ఇంటిలో సంచరించేటప్పుడు ఏ అపవిత్రత ఉండకుండా చూసుకో. అప్పుడు శత్రువుని, నిన్ను ఎంతమంది శత్రువులు ఉన్నారో అందరూ నీ చేతికి అప్పగిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆయన మంచి ఉద్దేశంతో నీ ఇంట్లోకి వచ్చాడు శత్రువులు నీకు అప్పగించాలని. కానీ నువ్వు టీవీ చూస్తున్నావు, సీరియల్ చూస్తున్నావు, పాడు విషయాలు చేస్తున్నావు, లేకపోతే బూతు మాటలు మాట్లాడుతున్నావు, లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నావు, ఒక క్రమం లేకుండా బ్రతుకుతున్నావు. నీ ఇంట్లో ఒక ఆర్డర్ లేదు, ఒక భక్తి లేదు, ఒక ప్రార్థన లేదు. ఇవన్నీ చూసిన దేవుడు శత్రువులను అప్పగించకపోగా ఇంకొంతమంది శత్రువుల్ని యాడ్ చేస్తాడు నీ జీవితానికి. అందుకని నీ ఇంట ఉండున్నప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావు అనుకోవాకు, నువ్వు ఒక్కడివే ఉన్నావని అనుకోవాకు. నీకు తెలియకుండా ప్రతి దినము నీ ఇంట్లో దేవుడు సంచరిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు సంచరిస్తున్నారు? అన్ని గదుల్లో హల్లెలూయా, అంత ప్రదేశంలో హల్లెలూయా. అందుకని ప్రతి స్థలము పరిశుద్ధముగా ఉండునుగాక. హల్లెలూయా. ప్రతి గది పరిశుద్ధముగా ఉండునుగాక. నువ్వు సంచరించే ప్రతి స్థలము పరిశుద్ధముగా ఉండునుగాక. నువ్వు పొలంలోకి వెళితే పొలంలో కూడా ఏం చేస్తున్నాడు ఆయన? ప్రతి స్థలం ఎట్లా ఉండాలట? నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత లోపించిందంటే శత్రువులను అప్పగించడు. 3వది కీర్తన 41:11. కీర్తన 41:11. నా శత్రువు నా మీద ఉల్లసింపక, నా శత్రువులు నా మీద ఉల్లసింపక ఇండునట్లు చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. 12వ వచనం. నా యథార్థతను బట్టి నీవు నన్ను, దేవునికి స్తోత్రం చెప్పండి. వింటున్నారా? శత్రువు మన మీద అతిశయించకుండా ఉండాలి అంటే దేవునికి ఇష్టంగా మనం ఉండాలి. దేవునికి మనం ఇష్టంగా ఉండాలి అంటే మనలో ఏముండాలి? యథార్థత. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటేముండాలి? ప్రార్థనలన్నీ చెప్పేశాను, అది అయిపోయింది, అదొక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే శత్రువుల ఎదుట నేను గణపరచాలంటే 1 భయభక్తులు కలిగిన జీవితం, 2 పరిశుద్ధ జీవితం, 3 యథార్థత కలిగిన జీవితం, 4 8వ కీర్తన 2వ చరణం. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించావు. అర్థం ఏంటో తెలుసా? స్తుతి జీవితం కలిగితే శత్రువులు పారిపోతారు. స్తోత్రం చెప్పట్లా? ఏం చెబుతాం లేయ్యా అంటారా? గట్టికి స్తోత్రం చెప్పండి. స్తుతిస్తే శత్రువులు పారిపోతారు. అర్థమైంది? ఇశ్రాయేలీయులు స్తుతుల ద్వారానే ప్రతి శత్రువుని జయించారు. 4వది చెప్తా. 119:98. 5వది 119:98. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నవి. శత్రువులకు మించిన జ్ఞానము అంటే శత్రువుల్ని అధిగమించగలిగే కృప రావాలంటే మనకి దేవుని ఆజ్ఞలు ఉండాలి. స్తోత్రం చెప్పండి. అంటే వాక్యముతో సహవాసం. హల్లెలూయా. వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, వాక్యం ధ్యానించకుండా, వాక్యాన్ని పెడచెవిని పెడితే శత్రువులు పోవడం కాదు, శత్రువులు ఏమవుతారు? ఎక్కువ అవుతారు. అందుకని వాక్యం చదవాలి. చిట్ట చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. 108వ కీర్తన 12వ చరణం. 108:12. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని సహాయం కావాలి, మనుష్యులు కాదు. ఆమేన్. ఈ 6 లక్షణాలు ఉండాలి. 1 దేవుని యందు భయభక్తులు, 2 పరిశుద్ధమైన జీవితం, 3 యథార్థమైన జీవితం, 4 స్తుతి జీవితం, 5 వాక్యం, 6 దేవుని సహాయం. స్తోత్రం చెప్పండి. దేవుని మీద ఆధారపడే మంచి విశ్వాస జీవితం. ఈ 6 నీకుంటే నీ శత్రువులు ఏం చేయలేరు నిన్ను. స్తోత్రం చెప్తారు గట్టిగా. జ్ఞాపకం చేసుకోండి, దావీదు ఎలా ప్రార్థన చేశాడు తన శత్రువుల మధ్య. ఇంటికెళ్ళి ధ్యానం చేయండి. మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేద్దాం. మన శత్రువులు అందరూ కూడా మనము జయించుట, మనం జీవించుట, మనం నిలుచుట చూచుదురుగాక. అట్టి కృప ప్రభు దయచేయును గాక. ఆమేన్. చెబుదాం గట్టిగా, బిగ్గరగా చెప్పండి. బిగ్గరగా చెప్పాలి. ఆమేన్.